2 రోజుల క్రితం అంటే 10వ తారీఖు నాడు మధ్యాహ్నం సాయిబాగ్రామ్ పిఎస్లో కైలాషన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్ ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ చాలా డిరాగరేటరీగా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అది పర్సనల్ రిప్యుటేషన్కి భంగపరిచే విధంగా, అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇది ప్రజల లోపల తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు వ్యతిరేకతల మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్లాషెస్ అని చెప్పి దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని నేను కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము ఒక ఎఫ్ఐఆర్గా 527/2025 సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, అలాగే 353 అండ్ 352 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది. దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్డ్గా పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని, ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ని, తర్వాత ఫార్మర్స్ని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా, తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ, ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి, ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది.